ఈ వారం ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన గృహ కార్యక్రమాలని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. ఏకాగ్రతతో కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. అన్ని రంగాల వారికి కూడా విజయ పరంపర అన్ని రంగాల్లో కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇంతవరకు ఎవరూ సాధించలేనటువంటి కార్యక్రమాలని సాధించి విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి అంచెలంచెలుగా సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని పరిశీలించినట్టయితే కుజగ్రహం. ఈ కుజగ్రహం ద్వారా మీకు అప్పుడప్పుడు ప్రతికూలత, విఘ్నాలు, చిరాకులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికై గణపతి పూజ చాలా ఉపయోగపడుతుంది. గణపతి ఆలయ సందర్శన, అలాగే గణపతి హోమం కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్లయితే ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రం ఈ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తుంది, విజయాల్ని కల్పిస్తుంది. ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాల్ని పరిశీలించినట్లయితే కందులు, ఎర్రటి వస్త్రాలు పేదవారికి దానం చేయడం ద్వారా మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. విజయాల్ని అవలీలగా సాధించుకోగలుగుతారు. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్లయితే నూతన వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాల్ని కలిగిస్తాయి.